అమెరికా నుండి వలసదారుల విమానం భారత్కు చేరుకుంది. 205 మందిని అమెరికా భారత్కు పంపించింది. అక్రమ వలసదారులను ఉపేక్షించేది లేదన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా కఠిన చర్యలు ప్రారంభించారు. అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి ఆయా దేశాలకి తరలిస్తున్నారు. నూట మందితో టెక్సాస్ నుంచి బయలుదేరిన అమెరికా సైనిక విమానం C-17 బుధవారం మధ్యాహ్నం 1:55 పంజాబ్లోని అమృత్సర్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో దిగింది. వీరిలో 30 మంది పంజాబ్, 33 మంది హర్యానా, 33 మంది గుజరాత్ వాసులతో పాటు మహారాష్ట్ర నుంచి 3, ఉత్తరప్రదేశ్కు చెందిన 3, 2 చండీగఢ్ వాసులు ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. వీరిని అదుపులోకి తీసుకునేందుకు మన దేశంలో ఎలాంటి ఆదేశాలు లేవని సమాచారం. అవసరమైన తనిఖీల అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు పంపించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వెనక్కి పంపే ముందు ప్రతి ఒక్కరి రికార్డులను పరిశీలించినట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్కు రానున్నాయని వివరించారు. యుఎస్లో సరైన ధృవపత్రాలు లేకుండా భారత్కు చెందిన వలసదారులు 7,25,000 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో 18,000 మందిని భారత్కు తరలించేందుకు అమెరికా ప్రభుత్వం జాబితాను రూపొందించింది. మెక్సికో, సాల్వేడార్ ప్రజల తర్వాత ఎక్కువగా ఉన్నది భారతీయులే. మొదటి విడతలో 538 మంది అక్రమ వలసదారుల్ని అరెస్ట్ చేసి ఆయా దేశాలకు తరలించారు. అక్రమ వలసదారుల అంశంలో అమెరికా అనుసరిస్తున్న విధానాలపై భారత్ ఇప్పటికే తన స్పందనను తెలిపింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, ఈ అంశం అనేక రకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని ఇప్పటికే భారతదేశం స్పష్టం చేసింది. వీసా గడువు ముగిసినా లేదా సరైన దస్త్రాలు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడున్నా కూడా వారిని తిరిగి తీసుకొస్తామని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.